హాయ్ ఎవరివన్, రాజేష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి అన్నది ఒకసారి వివరాలు తెలుసుకున్నాము. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయో, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఎన్ని ఉన్నాయో అన్న ఒకసారి అడ్రస్ వివరాలు చెప్పన్నా. ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి. మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ 22 గేదెలు ఉన్నాయండి. ప్యూర్ ముర్రా క్వాలిటీ ఉన్నాయి. 12 నుంచి 16 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు నా దగ్గర ఉన్నాయండి. చూసుకోండి. ఇంకోండి నెంబర్ 1 ఇది ఈనేసిందండి, చూసారు కదండి. ఇది ఇప్పుడు 8, 8, 16 అవుతుందండి. 8, 8, 16 అవుతుందండి. ఇదండి ఈయన ఈ రోజుకి 5వ రోజు అండి. 16 లీటర్లు అవుతుంది. సైజు కూడా చూసారండి, హెవీ క్వాలిటీ. చూడండి, నెంబర్ 1 గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి. నేరుగా నా డైరీ ఫామ్ కి రావచ్చండి. రైతులు వచ్చి ఒకసారి డైరీ ఫామ్ చూసి వెళ్ళండి. గేదెలు మంచి గేదెలు ఉంటాయి నా దగ్గర. చూసి మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇబ్బంది ఏమీ లేదు. నచ్చితే తీసుకోండి సార్, లేకపోతే లేదు. కానీ ఒకసారి వచ్చి చూడండి ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో. మీరు ఎన్నో డైరీ ఫామ్లు తిరుగుతుంటారు కదా, ఒకసారి వచ్చి నా డైరీ ఫామ్ చూడండి. నేరుగా వచ్చి మంచి నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయండి ఇప్పుడైతే గేదెలు. చూసారు కదండి. ఒకవేళ ఒక లోడ్ గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను. 2-3 గేదెలు తీసుకుంటే మా చిన్న వెహికల్స్ ఉన్నాయండి, డీజిల్ పోయించుకుంటే సరిపోద్ది. నచ్చితేనే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు సార్. కానీ వచ్చి నాకు క్వాలిటీ ఎలాగ ఉన్నాయి గేదెలు చూడండి, చూపిస్తాను. చూపెట్టను గేదెలు. పాడి గేదెలకు ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చాను ఇక్కడ? చూసుకోవచ్చు. 4 రోజులు 3 రోజులు ఉండి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసుకోండి. ఇదన్నా ఇది ఎట్లయితే పాడితే ఇది ఇది జాఫరాబాడి క్రాష్ అండి. ఇది 8, 8 అవుతుందండి. ఇంకా 15 రోజులు ఉంది టైం అలా. ఇది ఫస్ట్ ఈత అండి. ఇది ఫస్ట్ ఈత సార్ రవీంద్ర గారు. ఇదిగోండి రూపాయి బిళ్ళ రింగు. ఇది ఫస్ట్ ఈత కాబట్టి పూటకు ఒక 4 అలా వచ్చండి. ఎక్కువ అవుదండి ఫస్ట్ ఈతలో. ఇదిగోండి. ఎంత పడుతుంది అనేది ఏదండి? ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డా ఇదైతే 1,25,000 అలా పడుతుందండి. ఇదిగోండి, ఇదిగోండి. ఇది చూడండి బన్నీ గేదండి. ఇది ఇప్పుడు ఈనిందండి. పూటకు 6 అవుతుంది. ఇది 6 రోజులు అవుతుంది ఈని. ఇదిగోండి జాఫరాబాడి క్రాష్ అండి. చూడండి 6 పళ్ళ మీద ఉందండి. హెవీ సైజ్ క్వాలిటీ, హెవీ సైజ్ అండి. ఇది కూడా ఒక 5.5 అవుతుందండి. 6 తోట పెట్టింది. ఇది మనకి పాలు ఒక 7 గ్యారంటీకి ఇస్తానండి. ఇది అయితే ఇదిగోండి, ఇది మన రూపాయి బిళ్ళ రింగ్ అండి. అదిగో చూడండి బుర్ర రూపాయి బిళ్ళ రింగ్ 6 పళ్ళ మీద ఉందండి. చూడండి హైట్ నా హైట్ లో ఉంటుంది. ఇక చూడండి ఏం హైట్ ఉందో. ఇది ఉదయం ఒక 8, సాయంత్రం ఒక 8 ఇస్తుంది సార్. చూడండి అటుపక్క ఉన్న ఇంకా చూపిస్తాను రండి. ఎట్లానే ఇదంతా దీనిలో అంటే ఈయన దానిలో ఇది ఫీడింగ్ జొన్నలు ఉడకబెట్టి పెట్టాలండి అంతే. ఈ నాటికి మనం బెల్లం కలుపుకుని జొన్నలు ఉడకబెట్టి పెట్టాలి సార్. ఇదిగోండి ఇది 6 పళ్ళ మీద ఉందండి. ఏంటానికి 1 నెల రోజులు టైం ఉందండి. ఇది సో నెల కూడా తీసుకొస్తావన్నా? నెల రోజులు ఏంటానికి 1 నెల రోజులు టైం ఉందండి. ఇది రవీంద్ర గారు. ఇది అయితే ఒక 6 పెట్టుకోండి పాలు అంతే అండి. ఇదిగో సార్ ఇది ఈనేసిందండి. ఇది ఈ వేళకి 10 రోజులు అవుతుందండి. ఇప్పుడు 6 అవుతుందండి. చూడండి ఇది. ఇదిగో సార్ ఇది 2 అవుతాండి. 6 దూడ పెట్టిందండి. ఇదిగోండి దూడ. ఇదిగోండి ఈ 4వ రోజు అండి. ఇప్పుడు 5 అవుతుంది సార్. ఇదిగోండి ఇది 4 పళ్ళ మీద ఉందండి. ఫస్ట్ ఈత 4 పళ్ళ మీద ఉందా చూడండి. ఇది కూడా ఒక 5 లెక్కేసుకోండి పాలు. ఇదిగోండి ఇది మనకి ఇంకా ఒక 20 రోజులు పడుతుందండి. ఒక 6 లెక్కేసుకోండి. ఒకసారి వచ్చిన డైరీ ఫామ్ చూడండి సార్. నచ్చితే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెడతాను. రాజేష్ డైరీ ఫామ్ అండి, రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి. వచ్చి చూసి వెళ్ళండి ఏ క్వాలిటీ గేదెలు ఉన్నాయో. చూడండి నెంబర్ 1 చూసారు కదా. ఇది ఇదిగోండి హెవీ సైజ్. నా షెడ్ లో కల్లా టాప్ క్వాలిటీ అండి. ఇప్పుడు ఇది ఇప్పుడు 8, 8 అవుతుందండి. ఇప్పుడు ఎంత పడుతుంది? 8, 8 అవుతుంది. ధర ఎంత పడుతుంది అనేది? ఇదైతే 1.90 అలా పడుతుందండి. 16 లీటర్ల గ్యారంటీ అండి. చూడండి కొమ్ము గాని సైజ్ గాని ఎలా ఉంది సార్. రొమ్ము గాని కింద లైన్ అదిగోండి ఏండి లైన్
దా చూడండి ఎలా ఉందో, మామూలుగా హెవీ సైజు 8 గ్యారంటీకి ఇస్తానండి. అదైతే అన్ని ఇవ్వండి. ఈ సైజు, ఈ క్వాలిటీ, ఈ బలం, ఆ సన్ను ఉంటే ఇస్తాయండి. ఏం హైట్ ఉందో చూడండి, వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి రైతులు. నచ్చితేనే తీసుకెళ్ళమంటున్నాం, లేకపోతే లేదంటున్నాం. ఇలా రోడ్ సైడ్ అండి నా డైరీ ఫాము. మెయిన్ రోడ్ ద్వారా ఉంటది. మెయిన్ రోడ్ ద్వారా ఉంటది సార్. మీరు ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే రైల్వే స్టేషన్ కి అయితే కారు పంపిస్తాం అనేది జరుగుతుంది. లేదు మీరు వస్తానంటే జగ్గంపేటలో దిగాక మా ఆటో ఉంటది, పంపించమంటే పంపిస్తాం. మీకు ఫోన్ అందుబాటులో ఉంటాను సార్. రైతులకి ఎప్పుడు కూడా ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను. ప్రతి రైతు కూడా ఈయన్ని గేదెలకి ఇదిగోండి, ఇది వేయాలండి. ఇదిగోండి, ఇగో సార్, ఇగో ఇది తెల్ల జొన్నలు ఉడకబెట్టి వేయాలి సార్. ఇలాగా ఇదిగోండి మా దగ్గర దానాలు, ఇది తౌడు, మన బలపాలు గట్ట కలిపిందండి. అంతే, మన ఊరి తౌడండి అది. చూడండి ఇంతే. అందరూ ఏమేస్తున్నారు ఏంటంటారు. ఇదే ఎక్కడికి వెళ్ళినా మా గేదెలు ఎందుకు రానిస్తున్నాయంటే ఒట్టిగడ్డి కూడా ఎక్కువ తింటాయండి. పచ్చగడ్డి ఉంటే మరిన్ని పాలు పెరుగుతాయి. నెంబర్ 1 గేదెలు అయితే ఇప్పుడు ఉన్నాయండి నా దగ్గర. వచ్చి రైతులు దయచేసి ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి సార్. రాజేష్ డైరీ ఫామ్, రాజమండ్రి, జగ్గంపేట మండలం, మరిపక్క గ్రామం అండి. ఉంటాం సార్. ఎవరైనా గేదెలు కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకునే నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.